మామ చాలా మంది క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయరు మామ, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో భయం, అందుకనే వాళ్ళు క్రిప్టో కరెన్సీ మీద అయితే ఇన్వెస్ట్ చేసలేరు మామ. నేను సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మామ, సో దట్ చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు మామ. సో ఈ క్రిప్టో కరెన్సీస్ బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద బిల్డ్ అవుతుంది మామ. సో ఈ బ్లాక్ చైన్ అంటే ఏంది? సపోజ్ ఈ బ్లాక్స్ ఉన్నాయి, ఒక్కొక్క బ్లాక్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపిస్తుంది రైట్. సో ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ బ్లాక్లో మన ట్రాన్సాక్షన్ ఏదైనా బిట్ కాయిన్ బై చేసినాం మనం, ఆర్ ఏదైనా ఇంకో క్రిప్టో కరెన్సీ బై చేసినాం. సో ఫస్ట్ బ్లాక్లో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. అండ్ ఇంకో బ్లాక్లో ఏ టైంకి అండ్ ఏ డేట్కి మనం బై చేసినామో ఆ బ్లాక్లో స్టోర్ అవుతుంది. సో ఇలా బ్లాక్ చైన్. సో ఇవన్నీ కలిపితే బ్లాక్ చైన్ అన్నమాట. ఓకే, అండ్ ఈచ్ బ్లాక్కి సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సో దట్ మన హ్యాకింగ్ కానీ లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. ఓకే, అంత సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో ఇవన్నీ డీసెంట్రలైజ్ అప్లికేషన్ కిందకి వస్తాయి మామ. ఈ డీసెంట్రలైజ్ అప్లికేషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం సెంట్రలైజ్ అర్థం చేసుకుందాం. సో ఈ సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనము ఒక బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తాం ఆర్ ఇన్వెస్ట్ చేస్తాం. సో అది బ్యాంక్ ఇంటర్మీడియటరీ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. సో మన బ్యాంక్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. సో ఈ డీసెంట్రలైజేషన్ అయ్యిందంటే మన డిపెండెన్సీ అనేది ఉండదు మామ. మన ట్రాన్సాక్షన్స్ మనమే చూసుకోవచ్చు. సో ఏదైనా ఇన్వెస్ట్ చేసినా కానీ ఏది చేసినా మన ట్రాన్సాక్షన్ మనమే చూసుకోవచ్చు. సో ఈ క్రిప్టో కరెన్సీ ఈ డీసెంట్రలైజేషన్ ఉంటుంది. సో సెక్యూరిటీ అనేది ఉంటుంది మామ. సింపుల్. థ్యాంక్ యూ.